హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంత్ చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ అయితే మనకైతే మాత్రం బైపీసీ ఫార్మసీ ఇంకా ఫార్మాటిక్ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మనందరికీ తెలిసిందే, ఎంపీసీ వాళ్ళకైతే మాత్రం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా డేట్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేసింది. సో మరి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేనట్లయితే మనకైతే మాత్రం ఖచ్చితంగా ఫార్మసీకి ఫార్మాటిక్ సంబంధించి మనకైతే కౌన్సిలింగ్ అయితే అప్డేట్ అయితే వచ్చేది. కాకపోతే మళ్ళీ అంటే 18,000 సీట్లయితే మాత్రం ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మిగిలిపోయిన వల్ల చాలా మంది స్టూడెంట్ అయితే ప్రెషర్ అయితే పెట్టారు గవర్నమెంట్ మీద అయితే మాత్రం ఎప్పుడు పెడతారని చెప్పేసి. చాలా యూనిట్ కమిటీలు కూడా అయితే వచ్చి చాలా న్యూస్ పేపర్‌లో కూడా 18,000 సీట్లు అయితే ఖాళీగా ఉంచేస్తున్నారని చెప్పి ఆర్టికల్స్‌లో వేయడం వల్ల ప్రభుత్వం దగ్గరికి దృష్టికి తీసుకెళ్లడం వల్ల, అలాగే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి కార్యాలయానికి కూడా స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళైతే మాత్రం ఎళ్లారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళైతే మాత్రం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. మనకైతే మాత్రం ఈ ఫార్మాటిక్ నుండి బీ ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్స్‌కి అయితే మాత్రం. సో మనకి డేట్స్ చూసుకున్నట్లయితే మన దగ్గర 19థ్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఈ మంత్ 19థ్ అయితే మాత్రం మనకి ఏపీ సెట్ 2024కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆ ఫేజ్ కంప్లీట్ అయిన వెంటనే మనకైతే మాత్రం ఫార్మసీకి ఇంకా బీ ఫార్మసీకి అలాగే ఫార్మాటిక్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్ అయితే వస్తుంది. సో గత సంవత్సరంలో చూసుకున్నా సరే మీకైతే మాత్రం అలాగే జరిగింది. బీ ఫార్మసీ కానివ్వండి, ఫార్మాటిక్ కౌన్సిలింగ్‌లన్నీ కూడా బైపీసీకి అంటే ఎంపీసీ వాళ్ళకి అన్ని ఫేజ్ కౌన్సిలింగ్‌లు కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనకైతే ఈ ఫార్మసీకి, ఫార్మాటిక్‌కి నోటిఫికేషన్ క్లియర్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు కూడా ఏమవబోతుందంటే మనకైతే ఖచ్చితంగా మనకైతే మాత్రం ఎప్పుడైతే ఈ ఎంపీసీ సీట్ అయిపోతుందో మనకు అప్పుడే కండక్ట్ చేస్తారు. సో ఎంపీసీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఏపీ సెట్ అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌కి వచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపీసీకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇక షెడ్యూల్ గాని చూసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 19థ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అది 21st వరకు. అదేవిధంగా వెరిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి 19థ్ నుంచి 22 వరకు ఉండబోతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా 20కి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అంటే వాళ్ళు ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఇక్కడ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 23 అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ 26 అదే విధంగా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 30th అయితే ఉంటుంది. సో ఈ నెల 30th అయితే మాత్రం మనకి సింపుల్‌గా ఈ బైపీసీ అదే ఎంపీసీకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మీరు మాత్రం ఎప్పుడైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోద్దో అంటే సెప్టెంబర్ 1 నుంచి మనకైతే సెప్టెంబర్ నెలలో పక్కా అయితే మాత్రం మనకి బై హ్మ్. బైపీసీకి సంబంధించి ఫార్మాట్ ఇంకా అదే విధంగా బీ ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే వస్తుంది. సో అదే విధంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో దగ్గర పెట్టుకున్నట్లయితే బైపీసీకి సంబంధించి ఏ కౌన్సిలింగ్ వచ్చినా సరే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. అదే విధంగా మీకు బైపీసీలోని చాలా కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. వాటికి అప్లికేషన్ కూడా రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఎండింగ్ కూడా అయిపోతుంది. సో ఆ వీడియో కూడా ఇంకా చూడలేదనుకుంటే చూడండి ఖచ్చితంగా. ఇక్కడ చూస్తే నేను ఏపీ సెట్‌కి సంబంధించి అన్ని కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా వీడియోస్ చేస్తాను. థర్డ్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఐసెట్, పీజీ సెట్ మొత్తం అంతేనా. సింపుల్‌గా మీరు మా ఛానల్‌లోకొచ్చి ఏపీ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్‌లోకి వచ్చినట్లయితే మీకు మొత్తం ఉంటుంది. అదే విధంగా బైపీసీ వారికి ఇతర కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేశాను. బైపీసీ కౌన్సిలింగ్స్ అని చెప్పేసి. ఈ వీడియోలోనే ఏదైతే మీకు ఏదైతే కౌన్సిలింగ్స్ ఉన్నాయో అన్ని కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉంటాయి. అంటే అప్డేట్స్ అంటే ఏ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి ఫిషరీ కానివ్వండి, అదే విధంగా హార్టికల్చర్ అగ్రికల్చర్ కానివ్వండి, ఇంకా చాలా కోర్స్‌కి సంబంధించి కోర్స్ స్టార్ట్ అయింది. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో మొత్తం ఈ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఈ వీడియోకి డిస్క్రిప్షన్‌లో. ఈ వీడియో అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీడియోకి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అదే విధంగా ఫార్మసీకి ఇంకా బీ ఫార్మసీకి సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ.